సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం నుండి చూద్దాం. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేస్తునో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు. ప్రార్థన చేద్దాం. చిన్నమాట. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయం నుండి మీ కృపచేత మమ్మల్ని కనికరిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్య భాగాన్ని మా కొరకు కొన్ని ఆదరణకరమైన మాటలుగా మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని, నిలబడిన నేను బలహీనుడను, అల్పుడను, నన్ను జ్ఞాపకం చేసుకుని జ్ఞాపక శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి మాకును కావలసిన కొన్ని ఆదరణకరమైన మాటలు మీ గ్రంథం నుంచి మీరు మాతో మాట్లాడి మాకు సహాయం అందించమని మా ప్రభును మా ప్రాణుడిని యేసుక్రీస్తునామమును బట్టి సహాయం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథంలో మరి న్యాయాధిపతి లేదా ప్రవక్త అయినటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ ఆయన పలికినటువంటి మాటలు ఇవి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము అన్నాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యములను దేవుడు చేస్తూ ఉన్నాడు, ఇంకా ఆయన చేయుచునే ఉన్నాడు. కాబట్టి మనం వాటిని మర్చిపోయే వారంగా ఉండకూడదని, వాటిని తలంచుకొని మనం దేవుని యందు భయము భక్తి కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాం. మరి చాలా సందర్భాల్లో మరుపు అనేటువంటిది, మరచిపోవడం అనేటువంటిది సహజంగా జరిగే ఒక ప్రక్రియని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోసేపు కలభావం చెప్పినప్పుడు పానదాయకుల అధిపతితో, అయ్యా నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజుగారి మరలా నీ తలను మరలా పైకెత్తి నీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు నన్ను కాస్త జ్ఞాపకం చేసుకోవయ్యా బాబు అంటే, అతడు యోసేపును జ్ఞాపకం చేసుకొనక మరిచిపోయాను అనే మాట మనం ఆది కాండంలో చూడగలం. అలాగే నెబుకద్నెజరుకు కళలు వచ్చినాయి. ఆయన కళలను ఆయన మర్చిపోయినట్లుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మార్కు సువార్తలో 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు వారు రొట్టెని తేవడం మర్చిపోయారని మనం విన్నాం. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక మర్చిపోయాడు. నెబుకద్నెజరు తన కళలను మర్చిపోయాడు. శిష్యులు ఒకసారి రొట్టెలు తేవడం మర్చిపోయారు. మరొక మాట చూద్దాం, చూడండి. ఇర్మీయా గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారు కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. తర్వాత మాట చూడండి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. జనులు ఏం మర్చిపోయారండి? శిష్యులేమో రొట్టెలు మర్చిపోయారు. జనులు పైకి ఎక్కారంట, కొండ ఎక్కారంట.
అక్కడి నుంచి కొండల మీదే తిరుగుతున్నారు, కానీ ఎలా దిగాలో మర్చిపోయారు. ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళామనుకోండి, ఊరు వెళ్ళిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలో మర్చిపోయామనుకోండి, మన పరిస్థితి ఏంటి? సరే, రాజమండ్రి విజయవాడ వెళ్ళాం, మన ఊరు మనం మర్చిపోయామనుకోండి, ఇంక మన ఊరికి ఎలా రావాలి? అయ్యో, మా ఊరు మర్చిపోయానండి, మా ఊరు టిక్కెట్ ఇవ్వండి ఇస్తారా? ఏ ఊరు వెళ్ళాలమ్మా నువ్వు? మా ఊరేనండి. అదే ఏ ఊరు? మర్చిపోయానండి బాబు, మా ఊరికి టిక్కెట్ ఇవ్వండి ఇస్తారా? కాబట్టి మనం ఎక్కడికి రావాలో వాళ్ళు మర్చిపోయారంట. కొండ ఎక్కడమైతే ఎక్కారు, కొండకే తిరుగుతున్నారు తప్ప ఆ కొండ ఎలా దిగాలో, అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారో అది మర్చిపోయారంట. అలాగే ఇక్కడ కూడా సమూయేలు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఏదైనా మర్చిపోండి. ఫరో లేదా ఫరో దగ్గర పానదాయకుల అధిపతి యోసేపుని మర్చిపోతే మరలా కళ్ళను రప్పించి యోసేపుని జ్ఞాపకం వచ్చేటట్టుగా దేవుడు చేశాడు. నెబుకద్నెజరు కలల మర్చిపోతే తన బిడ్డలైన దానియేలుకు మరలా కలను ఆశాంతం మరలా కలను కలుగజేసి ఆ కలను దానియేలు ద్వారా ఆ రాజుకి జ్ఞాపకం వచ్చేటట్టు దేవుడు చేశాడు. శిష్యులు రొట్టెలు మర్చిపోతే దేవుడు రొట్టెలను అభివృద్ధి చేసి వాటిని ఆశీర్వదించి శిష్యులకు సమృద్ధిగా భోజనం పెట్టాడు. వీళ్ళు ఇక్కడ దారి మర్చిపోయారు. సరే, ఏవైనా మర్చిపోతే మర్చిపోవచ్చు, కానీ ఆయన్ని చేసిన ఉపకారాలు ఉంటాయే, అవి మీరు ఎప్పటికి మీరు మర్చిపోకూడదని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఉపకారం మటుకు మనకు మర్చిపోకూడదండి. ఇందులో చాలామంది ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో తెలుసా? ఆపదొచ్చి ప్రమాదంలో ఉండి మరణశయ్యపై ఉండి ఆపరేషన్కి వెళుతూ, ఏమండి, ఏదో ఒక గొప్ప వ్యాధి మనల్ని బాధించి ఆ మంచం మీద ఉండి, ప్రభువా నన్ను ఈ ఆపద నుండి గట్టెక్కించావంటే నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోనయ్యా. నేను రక్షణ తీర్మానం చేసుకుని రక్షించబడి స్వస్థపరచబడిన తర్వాత నేను నీ కుమారుడిగా తీర్చబడతాను, నీ కుమారుడిగా నీ సేవ చేస్తాను, లేదా నీ కుమార్తెగా నీ మందిరానికి వెళ్తాను, నిన్ను అంగీకరించి ఎప్పటికీ నీ బిడ్డలాగానే కొనసాగుతాను అని తీర్మానాలు చేసుకున్నవారు చాలామందే ఉండొచ్చు. ఇందులో రక్షించబడిన క్రొత్తలో, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు లోకం నుండి, నేను నీ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తాను, నీ పాటలు పాడతాను, నీ గ్రంథం చదువుతాను, అసలు ఎప్పటికీ తొలగిపోను, సమయానికి వెళ్తాను అని వాగ్దానాలు చేసిన వారు కూడా ఉండవచ్చు. అయితే మనం బాగుపడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, ఆస్తి వచ్చిన తర్వాత, సంపద కలిగిన తర్వాత, అన్నీ కలిగిన తర్వాత కొంతకాలానికి ఆ మామూలు ఇలా ఇవన్నీ అని దేవుణ్ణి మర్చిపోయిన వారు కూడా ఉంటారు. దేవుడు చేసిన మేలులని అలాగ మర్చిపోవద్దు, వాటిని జ్ఞాపకం ఉంచుకోండి, వాటిని తలంచుకోండి అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ గత వారంలో జ్ఞాపకం చేశాను. యావాషు అనేటువంటి రాజు తనకు సేవకుడైనటువంటి దేవుని దాసుడైనటువంటి యెహోయాదా బ్రతికిన దినములన్నింటిని కూడా ఆయనకి చేసిన మేలుని మర్చిపోలేదు. కానీ ఆయన చనిపోగానే చేసిన మేలు మరిచిన వాడై తన సేవకుడి యొక్క లేదా దేవుని సేవకుని యొక్క కుమారుణ్ణి జకర్యా మరి తన తండ్రి అయిన దేవుని సేవకుడు ఈ యోవాషుకు చేసినటువంటి మేలు మరిచిన వాడై మందిరంలోనే రాళ్లతో కొట్టించి అతన్ని చంపించినట్లుగా మనం ధ్యానం చేసాం. అలాగే పోయిన వారంలో మరి అబీమెలెకు అనేటువంటి రాజు లేదా అబీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తి తన తండ్రి యెరుబ్బయలు లేదా గిద్జో అనేటువంటి పేరు, 2 పేర్లు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇశ్రాయేలులకు వారి కుటుంబాలకు చేసిన మేలును వారు మరిచి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ముండ్ల పొద వంటి మనస్సు కలిగినటువంటి అబీమెలెకు లేదా షెకెము వారు
గిద్యోను ప్రాణానికి తెగించి వారిని కాపాడితే ఆ మేలు మరిచిన వారై వారు అన్యదేవతలను చేసుకుని పూజించినట్టుగా, అలాగే అబీమెలెకు కూడా, షెకెము వారు కూడా అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు గిద్యోను చేసిన సేవను కూడా మర్చిపోతే మరిచిన వారే ఇంటుండగా 70 మంది కుమారులను ఒక్కొక్క తలను ఒక తులము వెండికి ఒకే రాతి మీద నరికించినప్పుడు ఒక్కడు బట్ట కట్టి, అయ్యా మా నాన్నగారు మీకు ప్రాణానికి తెగించి మీకు సేవ చేశారు కదా, పరాక్రమ గల బలాఢ్యుడైన దేవుని దూత చేత పిలువబడిన మా నాన్నగారు గిద్యోను మీకు ఎంతో సేవ చేస్తే ఈవేళ ప్రాణద్రోహం చేస్తారా, మీరు ఉపకారాన్ని మరిచి మా కుటుంబానికి అపకారం చేస్తారని అతను గొళ్ళన గోల పెట్టినప్పుడు సైతం అబీమెలెకు అతని దురాభిమానం చేత అభిమానించిన షెకెము వారందరూ ఆ మేలు మరిచినప్పుడు అతడు ఒక మాట పలికాడు, మీరు చేసిన ఈ కార్యాన్ని బట్టి మీరు ఎవరినైతే ఆశ్రయించారో ముళ్ళ పొదలాంటి ఈ అబీమెలెకు అతని చేతిలోనే మీకు నష్టం కలుగుద్ది, అతను తగలబెడతాడు అని చెప్పి అక్కడి నుంచి అతను దూరంగా పారిపోయినట్లుగా చూసాం. కడకి దేవుడు వారిలో వారికి ఒక దురాత్మను పంపించినప్పుడు ఆ షెకెము వారినే ఇతను ఏం చేశాడంటే అబీమెలెకు, వారు ఒక గోపురం మీదకి పైకి ఎక్కినప్పుడు వారిని ఒక పచ్చని కొమ్మలు తెచ్చి ఆ పచ్చి కొమ్మలతోనే నేనేం చేస్తున్నారో నా అనుచరులు కూడా అదే చేయండి అన్నప్పుడు ఆ గోపురాన్ని లేదా అక్కడున్న పట్టణాన్ని ఆ కొమ్మలతో వారిని తగలబెట్టినట్లుగా మనం చూసాం. అక్కడ ఇంచుమించు స్త్రీ పురుషులు 1000 మంది అక్కడ చనిపోయినట్లుగా చూసాం. కాబట్టి చేసిన మేలు మరిచిపోయిన అబీమెలెకు కూడా చివరికి ఒక దుర్మార్గపు మరణం, ఒక స్త్రీ చేతిలో అవమానకరమైన మరణించి అతను తన జీవిత కాలాన్ని ముగిసినట్లుగా చూస్తున్నాం. రాజుల సమాధుల దగ్గర మరి పాతి పెట్టవలసినటువంటి రాజుల సమాధి దగ్గర పాతి పెట్టకుండా వేరొక చోట పాతి పెట్టినట్టుగా కూడా మనం చూసాం. కాబట్టి ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. దేవుడు మన జీవితంలో ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి మనం గతిస్తూ ఉంటే దేవుడు మనకి తన ఆయుష్నిచ్చి తన దయను మన పైన కుమ్మరించి మనకు నూతన జీవాన్ని ఇచ్చి పక్షిరాజు యవనం వలె మన యవనాన్ని నూతనంగా చేసి మరల నూతన జీవాన్ని ఇచ్చి మరొక నూతన సంవత్సరాన్ని మనకు బహుమానంగా ఇచ్చినప్పుడు ఆయన మేలును గనక మనం మర్చిపోతే దేవుడు కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకువస్తాడనే సంగతి మనం మర్చిపోకూడదు. అసలు ఎందుకని ఆయన చేసిన కార్యాలని, ఆయన మీ పట్ల ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా, వాటిని తలంచుకోమని ఎందుకు చెబుతా ఉన్నాడు? సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కంటే ఆ ముందు మాట చదువుదాం చూడండి. ఇక్కడ 12వ అధ్యాయమే, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో చూద్దాం చూడండి. 6వ వచనం 12:6. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచియుండుడి. అంటే మరి ఇశ్రాయేలు ప్రజలను లేదా పితరులను ఐగుప్తు దేశము నుండి మోషేను అహరోనును నిర్ణయించుకొని వారి ద్వారా పితరులను ఈ దేశానికి తీసుకొచ్చిన వాడు యెహోవాయే కదా అని చెబుతూ ఉన్నాడు. ఇంకో మాట చదువుదాం. అక్కడ 7వ వచనం చూడండి. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి, అంటే ఉపకారాలను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించినట్లు మీరు ఇక్కడ నిలిచి ఉన్నాడు. 8వ వచనం చూడండి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు, ఈ మాట పట్టుకోండి, ఐగుప్తులో ఆ పితరులు చాలా బాధలు పడ్డారు. 430 ఏండ్లు ఎన్నో శ్రమలు అనుభవించి మొరపెట్టడానికి కూడా శక్తి లేనప్పుడు వారు మూలిగినప్పుడు, ప్రభువా
మేము చేసిన దోషాన్ని బట్టి మమ్మల్ని ఈ ఇనప కొలిమిలో నుండి, ఈ దాస్యగృహంలో నుంచి మమ్మల్ని బయటికి తీసుకురావా ప్రభు అన్నప్పుడు తన సేవకుడైన మోషేను పుట్టించి ఆ సేవకునికి సహకారిగా అహరోను ఏర్పరిచి వారిని బయటికి తీసుకువస్తే వారు ఏం చేశారంటండి? ఆ మేలు మర్చిపోయారట. ఆ మేలు మర్చిపోయారు. ఈ ప్రదేశంలో చూడండి, వచ్చి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. ఈ స్థలమందు నివసింపజేసిన ఆ మేలు, తీసుకొచ్చిన మేలు వారు మర్చిపోయారంట. ఒకసారి చూద్దాం చూడండి, 75వ కీర్తన చూద్దాం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథానికి రండి. ఇది కాదు, 78వ కీర్తన. పదవచనం చదువుదామా? 78వ కీర్తన 10 నుంచి చదువుదాం. వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రం అనుసరింపనలకపోయిరి, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరిచిపోయి. మీ పితరులు ఉన్నారే, దేవుడు చేసిన అద్భుత క్రియలు ఎన్నో ఉన్నాయి ఐగుప్తులో. చేసినని చెప్పు వాహవా వాహవా అన్నారు, బయటకు వచ్చిన తర్వాత మర్చిపోయారు. 24వ వచనం చూడండి, అక్కడే ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను, దేవతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏ భోజనం చేశారంటండి? దేవదూతల ఆహారం నరులు భుజించారట, ఆకాశ ధాన్యాలు వారికి అనుగ్రహించాడంట. ఎంత గొప్ప సంగతి చూడండి. భూమి మీద పండిని కాదు, మన పితరుల అరణ్యంలో తిన్నవే. అసలు దేవదూతలు ఏ ఆహారం భుజిస్తారో ఆ ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తే వారు తిని మదించి దేవుని కార్యాలు వారు మర్చిపోయారట. ఈ మాటను 106వ కీర్తనలు ఇంకా బాగా రాశాడు. కీర్తన 106కు రండి ఒకసారి. 106వ కీర్తన 7వ వచనం చదువుతున్నాను చూడండి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి, సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు. చూసారా మనిషి యొక్క లక్షణం ఏంటి తెలుసా? అసలు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు రొట్టెలు మర్చిపోండి ఏం పర్లా, మీరు కళ్ళ మర్చిపోండి ఏం పర్వాలే. రాత్రికాల సమయం ఎన్నో కళ్ళు వస్తాయి, మర్చిపోతాం, సర్వసాధారణం. కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. ఎక్కడో ఏదో వస్తువు పెడతాం, దాన్ని మర్చిపోతాం. ఏదో ఊరెళ్ళాల సంగతి మర్చిపోతాం, ఎవరికో ఫోన్ చేయాలనుకుంటాం, మర్చిపోతాం. దానివల్ల నష్టం లేదు. కానీ దేవుడు చేసిన ఉపకారాల్లో దేన్ని కూడా మర్చిపోవద్దు అంటే ఐగుప్తులో దేవుడు తన అద్భుత కార్యాలు చూపించి ఇనప కొలిమిలో నుంచి వారిని బయటకు తీసుకొస్తే ఆయన చూడండి అక్కడ, తన నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి, సముద్రమునద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి అన్నారు. 13వ వచనం చదువుతాం చూడండి, లేదా 8వ వచనం చదివితే ఇంకా బాగా అర్థం. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఎలా రక్షించాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి రక్షించాడు. అసలు ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చగలడు అని వారు విశ్వసింపలేదు, దేవుని మర్చిపోయారు, అద్భుతాలన్నీ మర్చిపోయారు. తిరుగుబాటు చేస్తే అయినను వారు మర్చిపోయారు. అయినా కానీ దేవుడు ఏం చేశాడంటే మరలా మరొక అద్భుతం చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి నీళ్లను గోడగా చేసి వారిని 6 నెలలు నడిపించి ఐగుప్తు ప్రజలందరిని కూడా ఇసుకలో లేదా నీటిలోనే వారిని నశింపజేస్తే మరలా బయటకు వచ్చి వారు గొప్ప పాటలు పాడారు. యెహోవాను గానాము అని పాటలు పాడి ఆయన స్తుతించి కిందకి రండి 13వ వచనం. అయినను వారు ఆయన ఆశ్చర్యకార్యములను వెంటనే మరిచిపోయిరి. చూసారా, మనుషుల యొక్క లక్షణం ఏంటంటే మర్చిపోవడం.
అయితే ఏదైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు చేసిన ఉపకారాన్ని మటుకి మర్చిపోవద్దు సుమి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశానో వాటిని మీరు ఒకసారి తలంచుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉన్నాడు, కానీ మీరు మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయారు, మీ పితరులు మర్చిపోయారు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ సమూయేలు. ఏమని చెప్తున్నాడు? మీ పితరులు ఐగుప్తులో చేసిన అద్భుత కార్యాలు చూశారు, మర్చిపోయి ఎర్ర సముద్రం దగ్గర శోధించారు. అయినా దేవుడు మరలా ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, వారిని రక్షించాడు. అయినా మరలా మర్చిపోయారు. ఎన్నిసార్లు చేసిన అన్నిసార్లు మర్చిపోయారు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు సమూయేలు, మీ పితరుల్లాగా మీరు ఉండబాకండి అన్నాడు. అది సమూయేలు మొదటి గ్రంథంలో ఏమంటాడంటే, మీ పితరులు ఎలా మర్చిపోయారు కాబట్టి మీరు అలా ఉండబాకండి. వారు మర్చిపోయి అరణ్యంలోనే నాశనం అయిపోయారు. మీరు కనుక అలాగే చేస్తే మీరు, మీతో పాటు మీ రాజు కూడా నాశనం అయిపోతాడు సుమే అన్నాడు. రెండో భాగానికి వెళ్దాం ఇప్పుడు మరలా. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. 12వ అధ్యాయము 12:9. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని అసోరు యొక్క సేనాధిపతి అయిన సిసరా చేతికి, ఫిలిస్తీయుల చేతికి, మోయాబు రాజు చేతికి అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేశారు. అంతటి వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించిన యెడల మేము నిన్ను సేవించదమని యెహోవానికి మొరపెట్టగా. చూడండి, పితరులు ఏం చేశారంటే సారికి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టేవారు. దేవుడు అనేవాడు, ఒరే బాబు మీ మధ్యలో అన్య దేవతలు ఉన్నాయిరా, వాటిని తీసేయండి అంటే, అయితే మేము తీసేస్తాము, నువ్వు మమ్మల్ని కాపాడతావు అనేవారు. ఇక్కడ రాయబడిన మాట మరలా చదువుతున్నాం చూడండి. ఎన్నో వచనం చూడండి, 10వ వచనం. అంతటి వారు మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను, అష్టారోతు దేవతలను పూజించినందున పాపం చేసితిమి. అక్కడ తర్వాత మాట చూడండి, మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించిన ఎడల మేము నిన్ను సేవించేదమని యెహోవాకు ఏమని అంటున్నారండి? నువ్వు మమ్మల్ని ఆ శత్రువుల చేతిలోంచి విడిపిస్తే నేను మిమ్మల్ని సేవిస్తాం అంటే ఆయనకి ఆఫరిస్తున్నారు అనమాట. నువ్వు మమ్మల్ని రక్షిస్తే మేము మిమ్మల్ని నిన్ను సేవిస్తామంటే, దేవుడు అయినా వారిని ఏం చేశాడు? 11వ వచనం, యెహోవా యెరుబ్బయలును. యెరుబ్బయలు అంటే ఎవరో? గిద్యోనే. ఇందాక చదువు అనుకున్నాం కదా, ఆయనకి 2 పేర్లు ఉన్నాయని. గిద్యోనును, బెదానును, యెఫ్తానును సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు. అది ఎలా కాపురం చేస్తున్నారండి? భయం ఉందా మనకు? ఇప్పుడు శత్రువులు భయం ఉందా మనకి? ఏం భయం లేదు. దేవుడు మంచి గ్రామాన్ని ఇచ్చాడు, మంచి నీళ్ళు ఇచ్చాడు, ప్రక్కనే రైస్ మిల్లు, వీధి వీధులు, కరెంట్లు, సిమెంట్లు, అన్నీ సుఖవంతమైన జీవితాలు మనకిస్తే మనం నిర్భయంగా జీవిస్తున్నాం. నిర్భయంగా జీవిస్తున్నాం. ఇంకా ఇంకేమన్నాడు అక్కడ చూడండి, నిర్భయంగా కాపురం చేస్తూ ఉన్నారు. ఇంకేమన్నాడు చూడండి, తర్వాత ఇంకో మాట 12వ వచనం చదువుతుంది. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదకు వచ్చాడు, మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మమ్మల్ని ఏలవలని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే, యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించున్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడని యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. అయితే యెహోవా మాట వెనక ఆయన ఆజ్ఞను భంగం చేసిన యెడల యెహోవా హస్తం మీ పితరులకు విరోధముగా ఉండినట్లు మీకును విరోధముగా ఉండును. ఈ హెచ్చరికలు చేశాడు. కాబట్టి దేవుడు మీ పితరులని ఐగుప్తు నుంచి అద్భుతాలు చేసి విడిపించినప్పుడు వాళ్ళ జ్ఞాపకం ఉంచుకోలేదు. వారు తిరుగుబాటు చేశారు, అయినా దేవుడు కనికరం కుమ్మరించి వారిని ఎర్ర సముద్రంగా పాయలుగా చేసి వారిని రక్షించాడు. దేవదూతలు భుజించే ఆహారం లేదా ఆకాశం నుంచి వచ్చిన ఆహారంతో మిమ్మల్ని వాళ్ళ పితరులను పోషించారు, అయినా వాళ్ళు మర్చిపోయారు. అన్య దేవతల్ని, బయలు విగ్రహాలని, అష్టారోతు దేవతలను వారు చేసుకున్నప్పుడు వారిని ఇతర రాజులకు అప్పగించి కొంత శ్రమ పెట్టినప్పుడు, అయ్యా మమ్మల్ని కనుక వారి నుంచి కనుక మమ్మల్ని రక్షిస్తే మేము మరలా మిమ్మల్ని సేవిస్తామన్నప్పుడు మీ కొరకు గిద్జోన్ని,
ఏమంటే యెఫ్తాని, సంసోన్ ఇలాంటి న్యాయాధిపతులను పంపించి మిమ్మల్ని ఎప్పుడు రక్షిస్తా వస్తా ఉన్నాడు మీ పితరుణ్ణి. కాబట్టి మీరు నిర్భయముగా కాపురం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరలేమన్నారు మీరు? ఇతరుల రాజుల దేశాలు మర్యాద చెప్పిన మాకొక రాజు కావాలంటే ఆ రాజును కూడా మీకు నిర్ణయించాడు దేవుడు. మీ కోరిక చొప్పున రాజు కావాలన్నారు ఇశ్రాయేలు ప్రజలు. రాజుగారు ఉంటే బాగుంటుంది, రథాలు ఉంటాయి, ఆ వెనకాల పరిగెడితే బాగుంటుంది, యుద్ధాలు చేస్తే బాగుంటుందని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నారు. దేవుడు అన్నాడు, ముందు సమూయేలు చెప్పాడు, అయ్యా రాజుగారు కోరుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే ఈ దేవుడే మీకు రాజుగా ఉండగా మీరు వేరొక రాజుని ఎందుకు కోరుకుంటున్నారండి? కుదరదు, మాకు రాజు కావాలి, మాకు రాజే కావాలి, మాకు సైన్యం ఉండాలి, మేము యుద్ధాలు చేయాలి. ఆ రాజు మాకు ముందుగా ఉండి మమ్మల్ని నడిపించి యుద్ధాలు చేస్తూ ఉంటే మేము కూడా ఎంజాయ్ చేయాలి, మేము రాజ్యాలు జయించామనేటువంటి పేరు మాకు ఉండాలని వారు ఆశపడినప్పుడు సమూయేలు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు, అయ్యా వీళ్ళు ఏంటి ఇలా అడుగుతున్నారంటే, అప్పుడు ఆయన అన్నాడు, దేవుడు అన్నాడు, సమూయేలు అదిపలే, వాళ్ళు నిన్నేమనలేదు, నన్నే విసర్జించారు. సరే రాజును కోరుకుంటున్నారు కదా, సరే ఇచ్చేయి, అలాగే అభిషేకం చెయ్యి. వాళ్ళు ఎవరిని కోరుకుంటున్నారు, అందులో ఎవరో ఒకడు ఉంటాడు, అతన్ని అభిషేకించు. బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైనటువంటి సౌలు ఉన్నాడు, అతడు భుజముల మటుకు వాళ్ళందరిలో ఎత్తరి అతన్ని రాజుగా అభిషేకించమన్నప్పుడు అభిషేకించిన తర్వాత ఒక హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు సమూయేలు, అయ్యా మీరు రాజుగారు వచ్చారని సంతోషపడుతున్నారు, మీరు సుఖంగా కాపురం చేస్తున్నారు అనుకుంటున్నారు, అయితే మీరు గనక మరలా ఆ రాజును బట్టి కానీ బయలుదేవతలను బట్టి కానీ లేదా దేవుడు చేసిన ఉపకారాలను కనుక మీరు మర్చిపోయినట్లయితే, ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలను కనుక మీరు తలపోసుకోనట్లయితే ఏమన్నాడు, ఏమన్నాడంటే మీరును మీ రాజును నాశనమగుతారు, మీరు కీడు చేసిన వారైతే నాశనమగుతారు అన్నారు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఎంతగానో ఆశీర్వదించాడండి. మనకున్న ఇదివరకున్న ఇరుకులు ఇబ్బందులు లేవు, ఇప్పుడు అన్ని సదుపాయాలు ఇచ్చాడు, మంచినీళ్ళు, ఆరోగ్యము, చక్కని వాళ్ళ పితరులు మంచి భోజనం చేశారంట. మనం కూడా ఎలా మంచి మంచి సోనా మసూర్లు, ఇంకా మంచి బాసుమతి రైసులు, మంచిగా పోషించబడతామన్నాం దేవుడితోటి. కానీ దేవుడు మన పైన తన కృపాక్షేమాలు ఉంచి దినదినము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం రక్షిస్తూ భద్రపరుస్తూ నూతన జీవాన్ని ఇస్తున్నప్పుడు దేవుని కనుక మర్చిపోతే మనం కూడా అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతామేమో మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకసారి తలంచుకోవాలి. మనం కూడా ఒక మాట చదువుద్దాం, చూడండి, హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 14వ వచనం చదువుదాం, చూడండి. ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకుని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. ఆగండి ఒకసారి. ఇశ్రాయేలు వారు ఏం చేస్తున్నారంటండి, వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం, అదే హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయం చూడండి, 6వ వచనం చదవండి. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి, తృప్తి పొంది గర్వించి నన్ను చూడండి ఇక్కడ ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచి ఉన్నారంటే నగరాలను బట్టి, ఇళ్లను బట్టి, మంచి మంచి ఇళ్లను బట్టి, వారు సృజించుకున్న ఇళ్లను బట్టి ఎవరిని మర్చిపోయారండి? అసలు సృష్టికర్తను మర్చిపోయారు. మా ఇళ్ళు ఎంత బాగున్నాయో, మేము ఆల్టెక్ పెట్టించుకున్నాం చూడండి, సీలింగ్ చేయించుకున్నాం చూడండి, ఎన్ని లైటింగ్లు పెట్టించుకున్నాం చూడండి, ఎన్ని అరలు పెట్టాను చూడండి, ఈ గదికి మోడల్ చూడండి, స్టేర్ చూడండి, బయట ఎలివేషన్ చూడండి. వారి ఇళ్ళను బట్టి గర్విస్తూ ఉన్నారు, దేవుని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు. 13వ అధ్యాయంలో అన్నాడు, తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. అంతే.
అంటే దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇచ్చి మంచి ఆహారాన్ని వారికి ఇస్తే వారు తిని తృప్తి పొందిన తర్వాత తిండిని బట్టి కూడా దేవుణ్ణి మర్చిపోయారు. అయితే 7వ వచనం చదువుతాం, 13:7. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనై తిని చిరుతపులి మార్గమును పొంచియున్నట్టు నేను వారిని పట్టుకొని పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడినట్లు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేతును. ఆడు సింహము ఒకని మింగిరివేయనట్టుగా వారిని మింగిరివేతును. దుష్ట మృగలు వారిని చీల్చివేయను. కాబట్టి బాబు వినండి, దేవుడు మంచి భోజనాలు ఇస్తున్నాడు, మనకి మంచి స్థలాల్లో ఉంచాడు, మంచి గృహాలను ఇస్తున్నాడు. కాబట్టి మనం తిని తృప్తి పొంది దేవుణ్ణే మర్చిపోతే, కనీసం తినేటప్పుడు దేవుని కూడా మర్చిపోయి స్తుతించకపోతే, ప్రభువా ఈ ఆహారాన్ని ఇచ్చావు ప్రభువా, ఈ ఆహారం తిన్నాక అరగడానికి కూడా నీ కృపణిస్తున్నావు ప్రభువా, అరిగి మా ఎముకలకు నరాలకు శరీరానికి శక్తిని ఇస్తున్నావు ప్రభువా అని దేవుని స్తుతించకుండా ఉంటే, దేవుడు సింహంలాగా, ఒక ఎలుగుబంటిలాగా, ఒక ఆడ ఎలుగుబంటిలాగా, లేదా ఆ కోపం మీద ఉన్నటువంటి జీవులు మనుషుల కొరకు ఎలాగ చీల్చివేయడానికి చూస్తాయో నేను అలాంటి వాడిగా అవుతానంటున్నాడు. ఇందాక చదివాము ఇదే హోషేయ గ్రంథంలో 8వ అధ్యాయం 14 వచ్చిన మరలా చూద్దాం చూడండి. అక్కడ ఇశ్రాయేలు వారు తమకే నగరాలను కట్టించుకొని తమ సృష్టికర్తను మర్చి ఉన్నారు. ఆగండి, వారు ఏం కట్టించుకున్నారంటండి? నగరాలను కట్టించుకుని ఎవరు మర్చిపోయారు? ఇక మొత్తం సృష్టికర్తనే మర్చిపోయారు. ఇప్పుడు అమెరికాలో ఇదే జరుగుతుంది. కింద చదువుతుంది చూడండి, 15వ వచనం లేదా 14 కంటిన్యూషన్. యోధావారు ప్రాకారము గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టేదను, అది వాటి నగరులను. ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు అమెరికాలో. అమెరికా దేశంలో కాలిఫోర్నియా అనేటువంటి ఆ ప్రాంతంలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రాంతం. అక్కడ అందరూ సినిమా యాక్టర్లు ఉంటారంట, హాలీవుడ్ యాక్టర్సే ఉంటారంట, హాలీవుడ్ యాక్టర్లు. అందులో మన దేశానికి చెందిన ఒక ప్రియాంక చోప్రా అనే అమ్మాయి కూడా అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకుంది. అక్కడ వాళ్ళు నగరాలను కట్టించుకున్నారు. ఎలాగ తెలుసా? ఒక్కొక్కడు కొన్ని వందల ఎకరాలు కొనుక్కుంటారు. అక్కడ కొనుక్కుని వారికి ప్రత్యేకమైన భవంతులు, ప్రత్యేకమైన స్నానాల కొలనులు, చిన్న చిన్న చెరువులు అనమాట. ఇంకా విలాసవంతమైన జీవితం అంటూ ఉందంటే అక్కడే ఉంటుందన్నమాట. వారు సినిమాల్లో యాక్ట్ చేస్తూ కోట్లు గడిస్తూ విలాసవంతమైన మరి ఇళ్ళు, ఎక్కడ ఎవరి దగ్గర దొరకనటువంటి వస్తువులు సంపాదించుకుంటూ ఉంటారు. అంటే ప్రపంచంలో ఒక పేరుగాంచిన వస్తువులు ఉన్నాయనుకోండి, వారి దగ్గర ఉన్న వస్తువు మరి ఎవరి దగ్గర ఉండదు. అది బెడ్షీట్ అయినా అవ్వచ్చు, బెడ్ అయినా అవ్వచ్చు, ఒక గది అయినా అవ్వచ్చు, అందులో ఒక దిప్పి సింహమై ఉండొచ్చు, ఒక సింహం బొమ్మ అయినా ఉండొచ్చు, ఒక రూపమైన ఉండొచ్చు, ఒక కళాకృతి అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ వారి దగ్గర ఉన్న వస్తువులు దేశంలో ప్రపంచం మరి ఎవరి దగ్గర ఉండవు. అలాంటి వాటిని విలాసవంత వస్తువులుగా చేసుకుని విలాసవంతమైన నగరులు వారు కట్టించుకుని దేవునికి విరోధంగా పాపం చేస్తూ చాలిన బట్టలు కట్టుకుంటూ నగ్నంగా వారు తిరుగుతూ సినిమాలు చేసుకుంటూ దేవుణ్ణే విసర్జించి వారికి ఒక హాలీవుడ్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని, లాస్ ఏంజల్స్ అనే ప్రాంతాన్ని ఎన్నుకుని అక్కడే వారందరూ నివసిస్తూ ఉంటారు. అక్కడ ఎవరైతే సినిమాలో యాక్ట్ చేస్తారో, సిగ్గు శరం విడిచి ఎవరైతే అందులో యాక్ట్ చేస్తారో వారికి అందరికీ ఒక స్థలాన్ని కేటాయించుకున్నారు. వాళ్ళందరూ అక్కడే ఉంటారు. అక్కడికి వెళ్ళి నువ్వు నీతి గురించి బోధిస్తే ఎవరో దేవుని మాట వినరు. లాస్ ఏంజల్స్లో కూడా ఒక కుమార్తె, ఒక ఆడబిడ్డ ప్రకటన చేసింది, అయ్యా ఈ నగరం పాపంతో నిండిపోయింది, మీరు కనుక దేవుణ్ణి కనుక అంగీకరించకపోతే, మీ పాపాన్ని నుంచి కనుక మీరు మళ్ళకపోతే దేవుని ఉగ్రత ఈ నగరం మీదకి వస్తుందని ఒక ఆడబిడ్డ మైకి పెట్టుకుని చిన్న బాక్స్ పెట్టి ప్రకటన చేస్తూ ఉంటే ఆమెను పట్టించుకున్న వారే లేరండి. అక్కడ చిన్న బాక్స్ పెట్టుకుని మైకి పెట్టుకుని ఆమె చెబుతా ఉంది, అయ్యా ఈ నగరము లాస్ ఏంజల్స్ అని నగరం పాపంతో నిండిపోయింది, దేవుడు తన ఉగ్రతను పంపించబోతా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి అంటే అందులో ఆమెను లెక్క చేసిన వాడు ఒక్కడు కూడా లేడు. ఈవేళ పట్టణం ఎలా తగలబడతా ఉందంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా తగలబడినాయో ఇక్కడ అన్నాడు కదా, అగ్ని చేత. అయితే నేను వారి పట్టణములను అగ్ని చేత తగలబెట్టేదను, అది వాటి నగరులను
కాల్చివేను అన్నట్టుగానే ఈవేళ లాస్ ఏంజిల్స్ అనేటువంటి ప్రదేశం, హాలీవుడ్ అనే ప్రదేశం పూర్తిగా కొన్ని వందల వేల ఇళ్ళు, వేల ఎకరాలు తగలబడిపోయినాయి. కేవలం ప్రాణంతో బట్టగట్టి బయటకు వచ్చారంతే కొంతమంది ప్రాణాలు కూడా పోనీ. అక్కడ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది. వారు మొన్న న్యూ ఇయర్కి క్రొత్త సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు దేవుని స్తుతించడం మానేసి వాళ్ళు ఒక బోర్డు పెట్టుకున్నారు, ఒక పెద్ద పార్టీ పెట్టుకున్నారు. హీరోయిన్లు అందరూ, సినిమాల్లో హాలీవుడ్లో యాక్ట్ చేసే హీరోయిన్లు అందరూ ఒక పెద్ద పార్టీ పెట్టుకుని వారు మందు తాగుతూ హేళన చేస్తూ దేవుణ్ణి అపహాసం చేస్తూ ఒక బోర్డు పెట్టారు. మీరు పలానా దానికి ఎన్ని మార్కులు ఇస్తారు? 13 మార్కులు ఇస్తాను. పలానా దానికి ఎన్ని మార్కులు ఇస్తారు? 12 మార్కులు ఇస్తాను. పలానా దానికి ఎన్ని మార్కులు ఇస్తాను? 70 మార్కులు ఇస్తాను. దేవునికి ఎన్ని మార్కులు ఇస్తారు? 0 వేశారు వారు. ఏమన్నారండి? మీరు చూడండి, వాట్సాప్లో మీకు న్యూస్ వస్తూ ఉంది. ఎన్ని మార్కులు వేశారండి? దేవుడికి 0 మార్కులు వేశారు. అంటే దేవుడు మాకు అవసరం లేదు, దేవునితో మాకు పని లేదు, మా లైఫే మాకు ముఖ్యం, మా ఎంజాయ్మెంట్ ముఖ్యం, మేము ఎంతో సంతోషంగా ఉన్నాం ఈ మందుతో, త్రాగుడుతో, తిరుగుడుతని దేవుణ్ణి లెక్క చేయకుండా వారు ఉన్నారు. ఇంకొక మాట ఏంటి తెలుసా? ఆ సిటీని వారు ఎలా ప్రకటన చేశారంట, గాడ్లెస్ సిటీ అని. ఏంటండి? గాడ్లెస్ సిటీ అని వారు ప్రకటన చేశారట. దేవుడు చేసిన మేలుని, ఒక నూతన సంవత్సరం వారికి అనుగ్రహిస్తే, వారి జీవితంలో, మన జీవితంలో ఒక నూతన దినాన్ని అనుగ్రహిస్తేనే దేవుని ఎంతగానో స్తుతించాలి. దేవుడు చేసిన మేలుని తలపోసుకోవాలి, ఆయన ఆరాధించాలి. అలాంటిది పోయి వారి శరీరాన్ని, వారి అందాన్ని, వారి ఐశ్వర్యాన్ని, వారి ధనాన్ని, వారి ఆస్తిని ఆధారం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ గాడ్లెస్ సిటీ, అసలు దేవుడు లేని నగరం అని వారు ప్రకటన చేసి వెచ్చలవిడిగా ఆ నైట్ అంతా తాగడం, తినటం అలా చేసినప్పుడు దేవుడు కన్నెర చేసి ఆ పట్టణం పైన ఇప్పటికీ కాలుతా ఉన్నది, ఇంకా ఆరలేదు. ఆ ఇల్లు ఇప్పటికీ కారుతూ ఉన్నాయి. ఒకే ఒక ఇల్లు, దేవుని నమ్ముకున్న బిడ్డే ఒక ఇల్లు మాత్రమే, అన్ని ఇళ్లలో ఒక ఇల్లు మాత్రమే కాలకుండా అలా ఉందంట. అతను చెప్తూ ఉన్నాడు సాక్ష్యం, దేవుడే నా ఇంటిని రక్షించాడని అతను సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చూసుకోండి, కొన్ని వాట్సాప్లో వస్తూ ఉంది. ఒక ఇల్లు మాత్రం ఏమాత్రం అంటుకోకుండా, చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మిగతా ఇళ్ళన్నీ తగలబడి ఇప్పటికీ తగలబడుతూ ఉన్నాయి. వారు చేసిన అపహాసాన్ని బట్టి, వారు దేవుడు లేడు మాకు అవసరం లేదన్న విధానాన్ని బట్టి దేవుని తీర్పు వారి పైకి వచ్చింది. సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలాగైతే దేవుడంటే లెక్క లేకుండా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు దుర్మార్గతతో నిండిపోయారో, అలాగే లాస్ ఏంజిల్స్ అనేటువంటి ప్రాంతం వేళ తగలబడుతుంది. ఇది ప్రపంచానికి ఒక సూచన, ఒక హెచ్చరిక అంతే. పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ ఒకే ఏరియాలో ఉంటారనమాట. ఇంక పాపానికి అంతుమింది లేదు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారంటే, కొంతకాలం ఒకటితో తిరుగుతుంది ఆమె, మరొక కొంతకాలం ఒకటితో, వీళ్ళు నాడు పెళ్లి చేసుకుంటాడు, ఎడాకులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు నీళ్ళు చేసుకుంటారు. ఇలాంటి రకరకాలటువంటి వ్యభిచారంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. మీకు ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని ఒక ఏరియా ఉంటుంది. రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటంటే, అక్కడ అఫీషియల్గానే పాపం చేయొచ్చు, పాపం చేసిన వారిని ఎవరు పట్టించుకోరు. అలాంటి దుర్మార్గంతో నిండిపోయిన పట్టణాలు మన దేశంలో కూడా ఉన్నాయి. దేవుడు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాడు. దేవుడిని కనుక విసర్జించి, దేవుడు చేసిన మేలును మర్చిపోయి కనుక, ఆయన జ్ఞాపకాలను, ఆయన చేసిన ఆశ్చర్యకాలను మనం తలంచుకోకుండా మరిచిపోతే మీరును మీ రాజు కూడా నాశనం అయిపోతారు అని చెప్తా ఉన్నాడు. ఈవేళ అమెరికా అధ్యక్షుడు కూడా చేతులు ఎత్తేసాడు, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఎన్ని హెలికాప్టర్ పంపిస్తే, ఎంత జల్లితే నీళ్లు మంటలాగుతాయండి, అది దేవుని యొక్క తీర్పు. అది మన దేశంలో, మన రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఉగ్రతలు రాకముందే మేల్కోవాలి. ఈ జీవం ఎవరిచ్చారు? ఈ శరీరము దేవుని సొత్తు, ఈ ఊపిరి దేవుడిచ్చిన దానము, నేను దేవుని యొక్క బహుమానమని మానవుడు గుర్తించకపోతే దేవుడు ఏదో ఒక రోజు నా తీర్పుని మనపైన కూడా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని అంత్యకాలాల్లో అపహాసకులు వస్తారని రాశాడు. పేతురు పత్రిక తీయండి, పేతురు పత్రికలో రాశాడు చూడండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అంత్యదినములలో అపహాసకులు అపహసించవచ్చు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు. ఎలా నడుచుకుంటారండి అపహాసకులు వచ్చి? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు.
శరీరానికి ఉండే ఆశలు చొప్పున వారు నడుచుకుని భయము భక్తి లేకుండా. అందుకని సమూయేలు ఏమన్నాడు తెలుసు, అక్కడ జ్ఞాపకం చేసుకోండి అన్నాడు, మీరు భయభక్తులు కలిగి అన్న మాట వాడాడు. అక్కడ ఏమన్నాడండి, భయము భక్తి కలిగి దేవుని మీరు సేవించుట ఆవశ్యకం అన్నాడు. భయము భక్తి లేకుండా వారు జీవిస్తే కింద రాశాడు చూడండి 6వ వచనం, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. ఏ నీళ్ళ వలన? నోవహు టైంలో జలప్రలయంలో వచ్చిన నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీళ్ళ వలన నశించిందంట. 7వ వచనం చూడండి, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. దేని వలన భద్రం చేయబడిందండి? అగ్ని కొరకు అంట. అగ్ని కొరకు దేవుడు కింద అన్నాడు, పంచభూతాలు మిక్కటమైన వేండరంతో లయమైపోతాయి అన్నాడు. పంచభూతాలు అంటే ఏంటి? ఆకాశము, గాలి, నీరు, నిప్పు, భూమి. నీరు, నిప్పు, భూమి. నీళ్ళ వలన వేళ జలప్రళయం వచ్చింది. హెచ్చరికలు జారీ చేశాడు దేవుడు, ముంపు ఇలా వస్తుంది నన్ను గనక విసర్జిస్తే అన్నాడు. ఇప్పుడు నిప్పు వలన హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు దేవుడు. ఈ అగ్ని వలనే ఈ భూమి ఈసారి భద్రం చేయబడింది, అగ్ని కొరకు. కాబట్టి అంచెదినాల్లో అపహాసకులు వస్తారు, దేవుని మరిచిన వారు, దేవుని మేలును మరిచిన వారు. అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామో, ఎందుకు జీవిస్తున్నామో, అసలు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడనే ఆలోచన లేని వారు అపహాసం చేస్తూ వచ్చి, ఆ పూర్వం నుంచి ఉన్నట్టే ఉందండి ఈ భూమి, ఎప్పుడు జరిగినట్టు జరుగుతున్నాయి లోకం. పుట్టినోడు పుడుతున్నాడు, చనిపోయినోడు చనిపోతున్నాడు, పాపం చేసినోడు చేస్తున్నాడు, ఎవడు అరికడతాడండి ఇవన్నీ ఆయన అపహాసం చేస్తే దేవుడు ఒక దినాన్ని నిర్ణయించాడు. అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, అమోరీల అక్రమం ఇంకా సంపూర్తి కాలేదు కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయబా అన్నాడు. అప్పటి వరకు వెయిట్ చేయన్నాడు. ఇక్కడ కూడా సౌలు గురించి సమూయేలు చెప్పినప్పుడు, సౌలు దేవుని విషయంలో తప్పు చేశాడు. అసలు తప్పు చేస్తాడని తెలిసే దేవుడు సమూయేలు ద్వారా హెచ్చరించాడు. అవ్వాదాములు పండు తింటారని దేవుడికి ముందే తెలుసు. బిడ్డకి ఏం చెప్తాం, ఒరే బాబు దాన్ని తీయొద్దంటాం, వాడికి తెలుసు, వాడు తీస్తాడని మనకు తెలుసుండే చెప్తాడు, ఏదో టైంలో దాన్ని తీస్తాడు. దేవుడికి కూడా తెలుసు అవ్వాదాములు ఏ రోజునైనా మొత్తం మీద పండు తీసుకుంటారని తెలిసిండే అని చెప్పాడు. పండు తినమున నిత్యంగా మీరు చేస్తారన్నారు, తిన్నారు, వారు చావు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా సౌలు యొక్క మనసు భవిష్యత్తును ఎరిగి దేవుడు సమూయేలు చేత ముందే చెప్పించాడు. ఏం చెప్పించాడు? మీరు గనక ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో వాటిని గనక మీరు మర్చిపోయి గనక జ్ఞాపకం చేసుకోనక మీరు కనుక భయము భక్తి గనక విడిచి గనక మీరు జీవిస్తే మీరును మీ రాజును నాశనం అయిపోతారన్నారు. మీరు మీ రాజు నాశనం అయిపోతాడంటే సౌలు కూడా దేవుని ఆజ్ఞను వెనక మర్చిపోయి సౌలు కూడా దేవుని ఆజ్ఞను తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఒక మాట చూద్దాం, చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథంలో ఆ మాట ఉంటుంది, చూడండి. పదవ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఈ ప్రకారము యెహోవాజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కారణ పిశాచముల యొద్ద విచారణ చేయి దానిని వెదికినందుకును సౌలు హతమాయను. చూసారా ఎందుకు హతమాయడంటే సమూయేలు ఏమైనా హెచ్చరించాడు, ఇదిగో మీ పితరులు ఇలా నాశనం అయిపోయారు అరణ్యంలో, వాళ్ళు అలాగే మర్చిపోయేవారు, సారికి దేవుడు మరలా రక్షించేవాడు, వాళ్ళు మరలా మర్చిపోయేవారు, మీరు అలా చేయబాకండి, వాళ్ళు చేసినట్టు మీరు చేయకండి అన్నాడు. కానీ సౌలు కూడా అదే పని చేశాడు, దేవుడు చేసిన మేల్ని మర్చిపోయాడు. అసలు సౌలు ఎవరు? బెన్యామీను గోత్రికుడు. అసలు బెన్యామీను గోత్రం అంటే ఏంటి? రాజుగా నిన్ను ఎన్నుకున్నామన్నప్పుడు సౌలు కూడా అదే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా గోత్రం స్వల్పమైంది కాదన్నాడు. ఆ మాట చూద్దాం. సమూయేలు గ్రంథానికి రండి, అంటే మనకు ఆదరణగా ఉంటుంది. సమూయేలు గ్రంథానికి రండి. సమూయేలు గ్రంథానికి రండి. చూపిస్తాను మీకు.
12వ అధ్యాయం 12వ అధ్యాయం కాదు, ఎన్నో అధ్యాయం 9వ అధ్యాయం చూడండి. 9వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను బెన్యామీనును కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారు అల్పులు కారా? కాబట్టి అల్పులైన గోత్రం నుంచి వచ్చిన వాడు, అంటే 12 గోత్రంలో చిట్ట చివరి గోత్రము సౌలు గోత్రము. అందులో వాళ్ళ ఇల్లు ఇంకా చిన్నదంట, వాళ్ళ ఇంటి పేరటోళ్ళు ఇంకా అల్పులు అంట. అలాంటి సౌలుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినప్పుడు ఆ మేలుని అతను మర్చిపోయాడు. అతను చిట్ట చివరి గోత్రం వాడు, కుటుంబం కూడా స్వల్పమైంది. ఇంకోటి ఏంటి, ఇతను గార్ధబాలు అంటే గాడిదల్ని వెతకడానికి వెళ్ళాడు. ఇంకో మాట చూపించిన ఇతని గురించి అక్కడ చూడండి, 14వ వచనం చూడండి. అక్కడ 10:14. సౌలు యొక్క పిన్న తండ్రి అతనిని పనివారిని చూసి, మీరిద్దరు ఎక్కడికి పోతున్నాడుగా? అతడు గార్ధబములను, అంటే గాడిదలు వెనకాల తిరిగేవాడు, అయితే గాడిదలను ఎదుక్కునేవాడు సౌలు. మరో మాట చూద్దాం. అక్కడ 22వ వచనం చూడండి. కావున వారు ఎక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా ఎదుట విచారించగా, యెహోవా, ఇదిగో అతడు సామానులలో, ఎవరు? సౌలు. చిన్న గోత్రము, స్వల్ప కుటుంబం, గాడిదలు వెనకాల తిరిగేవాడు, సామాన్లో దాక్కున్నవాడు. ఇంకొక మాట చూపిస్తాను. 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. సౌలు పొలములో నుండి పశువులను తోలుకొని వచ్చుచు. సౌలు పని ఏంటంటే, వాళ్ళ నాన్నగారు పశువుల్ని అంటే దోళ్ళ కాసేవాడు, వాళ్ళ నాన్నగారు పశువులు మేపేవాడు. అలాంటి 4 అల్పమైన లక్ష్యాలున్న సౌలుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేస్తే ఆ మేలు మరిచి కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడంట. దేవుని మాట వినలేదంట. దేవుని మాట విన్నందుకు, కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళినందుకు, అసలు దేవుణ్ణే అతన్ని లెక్క చేయనందుకు సౌలుని మరి దేవుడు చెప్పాడు కదా, మీరును మీ రాజును చనిపోతారని చెప్పాడు. ప్రజలు కూడా చనిపోయారు. ఆ మాట చదివి ముగిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం, అంటే అన్ని అంశాలు చూపించడానికి లేదు కానీ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారిని యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఎవరు చనిపోయారంటండి? ఇశ్రాయేలు ప్రజలు, యెహోవా జనులు కూడా చనిపోయారంట. మరొక మాట చూడండి, 19వ వచనం. ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. కిందకి రండి, 25వ వచనం. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు. కాబట్టి సౌలు చేసినటువంటి దాన్ని బట్టి, ఇశ్రాయేలు దేవుణ్ణి మరిచిన విధానాన్ని బట్టి సౌలు చనిపోయాడు. సౌలు 4 కుమారులు, 3 కుమారులు చనిపోయారు. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా బలాఢ్యులైన వారు. ఏమండి, యుద్ధరంగమందు బలాఢ్యులు పడి ఉన్నారు అన్నాడు. ఇంకేమన్నాడు? నీకు భూషణములకు వారు నీకు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. కాబట్టి సమూయేలు హెచ్చరించినట్టుగానే వీరి జీవితంలో కూడా జరిగింది. ఏం చెప్పాడు ఆయన? అయ్యా, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది గనక మీరు తలంచుకొనకపోతే, అది గనక మీరు మర్చిపోతే, భయము భక్తి కలిగి మీరు జీవించకపోతే, నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించకపోతే, మీరు కీడు చేసిన వారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతారని చెప్పాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ గిల్బోవ పర్వతం మీద సౌలు చనిపోయాడు, అతని 3 కుమారులు చనిపోయారు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా బలాఢ్యులైన వారు, భూషణంగా వెలిగే మంచి మంచి యోధులైన వారు చనిపోవడం జరిగింది. అయితే ఇది మనకు ఒక హెచ్చరిక. ఈవేళ అమెరికాలో, కాలిఫోర్నియా రాష్ట్రంలో, లాస్ ఏంజల్స్ అనే సిటీస్లో ఎంతమంది వారి జీవనోపాధి కోల్పోయారో, వారి ఆస్తులన్నీ కోల్పోయారో, ఇది మనకు ఒక హెచ్చరిక. కాబట్టి ఆయన మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ దినం వరకు కూడా ఒక నూతన సంవత్సరాన్ని బహుమానంగా ఇచ్చి, ఒక దినము కాదు కదా, ఒక గడి కూడా ఆయన అనుమతి లేని మనం గడపలేము. అలాంటప్పుడు మనం దేవుని స్తుతించొద్దా?
మనం కాపురం చేస్తున్నాం ప్రశాంతంగా మంచి ఇళ్లలో, మంచి ఇళ్ళు కట్టుకుంటున్నాం. వారు ఏం చేశారంటే నగరాలు కట్టుకుని దేవుణ్ణి మర్చిపోయారంట. వారు చక్కగా తిని తాగి దేవుణ్ణి మర్చిపోయారంట. మన ఆస్తిని బట్టి కానీ, మన తిండిని బట్టి కానీ, మన నగరాలను బట్టి, మన ఇళ్ళని బట్టి కానీ మనం దేవుడిని మర్చిపోతే, దేవుని స్తుతించకపోతే మనకు కూడా ఇదే హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి సౌలు నుంచి, లేదా ఇశ్రాయేలు ప్రజల నుంచి, లేదా ఈవేళ జరుగుతున్న అమెరికాలో జరుగుతున్న ఆ పట్టణాన్ని బట్టి, సొదొమ గుమొర్రా పట్టణాలను బట్టి మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. ఆయన మన పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో జ్ఞాపకం చేసుకోవాలండి. రొట్టెలు తేవడం మర్చిపోయిన ఏం పర్లా, ఎక్కడో వస్తువు పెట్టారు మర్చిపోరు ఏం పర్లా, ఏదో ఊరెళ్ళారు మీరు అడ్రస్ మర్చిపోరు ఏం పర్లా, కానీ దేవుడు చేసిన మేలుని మనం ఎన్నటికీ మర్చిపోకూడదండి. ప్రతి దినము మనం లేస్తున్నామంటే, మన ఊపిరి మనకు వస్తూ ఉందంటే, మన జ్ఞాపక శక్తి మనకు వస్తూ ఉందంటే, మన శక్తి మనకు వచ్చి వీరు నా ఫ్యామిలీ, ఈమె నా భార్య, ఈమె నా తల్లిదండ్రులు అని గుర్తుపడుతున్నామంటే ఇది దేవుని యొక్క కృప. మనం లేచి నడిచి దేవుని సన్నిధికి వచ్చామంటే అది దేవుని కృప. కాబట్టి దేవుని ఉపకారాలు జ్ఞాపకం చేసుకుందాం, నెవరు వేసుకుందాం. అవి గనక మనం మర్చిపోతే అదే పరిస్థితి దేవుడు మన జీవితంలో కూడా చేస్తే మన పరిస్థితి ఏంటో ఆలోచన చేద్దాం. తప్పనిసరిగా ఆయన స్తుతిద్దాం. ఈ ఊపిరి దేవుడిచ్చిన కృప దానం, ఈ శక్తి, ఈ బలము ఆయన యొక్క బహుమానము. కాబట్టి ఆ రీతిగా ఆయన గొప్పతనాన్ని మనం స్మరించుకుంటూ ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దన్నాడు దావీదు. అలాగనే దేవుని స్తుతిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్. వందనాలండి.